ఫ్రెండ్స్ 25 ఏళ్ల శుభ్మన్ గిల్ కి 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ కోసం కొత్త కెప్టెన్ పగ్గాలు అప్పగించడం అంటే టీమిండియా టెస్ట్ క్రికెట్లో న్యూ ఎరా స్టార్ట్ అవడం లాంటిది. ఇప్పటి వరకు 32 టెస్టుల్లో 1893 రన్స్ చేశాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్ గా మొదటి సీజన్ లో కాస్త తడబడ్డా ఇప్పుడు సీన్ మార్చి ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లాడు. ఇప్పుడు రోహిత్ రిటైర్మెంట్ తర్వాత అతడి ప్లేస్ తీసుకొని బుమ్రా, కేఎల్ రాహుల్, జడేజా లాంటి సీనియర్లతో కలిసి టీంను ముందుకు నడిపించాలి. అసలు గిల్ కెప్టెన్ అయ్యాక ఏమన్నాడంటే, కోహ్లీ, రోహిత్ నుంచి చాలా నేర్చుకున్నాను. టెస్టుల్లో ఆడటంతో పాటు కెప్టెన్సీ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. దీనిని గొప్ప బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, హార్డ్ వర్క్, పర్ఫార్మెన్స్ విషయాల్లో ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తా. ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ ఛాలెంజ్ కు మేం సిద్ధంగా ఉన్నాం అని అన్నాడు. ఇప్పుడు గిల్ ముందు ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ నెగ్గి అదే టైంలో కొత్త WTC సైకిల్ స్టార్ట్ చేయాల్సి ఉంది. గతంలో WTC కప్ విరాట్ కెప్టెన్సీలో 2021లో, రోహిత్ కెప్టెన్సీలో 2023లో ఫైనల్స్ లో ఓడిపోయిన మనం మరి కెప్టెన్ గా గిల్ WTC ట్రోఫీ తీసుకురావాలని ఆల్ ద బెస్ట్ చెబుదాం. అసలు టెస్ట్ కెప్టెన్ గా గిల్ బెటరా లేకుంటే వేరే ఎవరైనా ఉండాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.